హాయ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. హాయ్ గాయ్స్, ఈరోజు కాళేశ్వరానికి పోతున్నాం. అక్కడ 12 ఏళ్ళకి ఒకసారి వచ్చే సరస్వతి పుష్కరాలకు పోతున్నాం. అక్కడికి పోయినాక అక్కడ జరిగే ప్రతి ఒక్క విషయాన్ని మీకు మా హలో యూట్యూబ్ ఛానల్ ద్వారా ఖచ్చితంగా అందిస్తాం. కాశీ పుణ్యక్షేత్రంలో జరిగినంత ఘనంగా మా తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం అనే గ్రామంలో నదీ తీరం ఒడ్డున ఒక గుడి ఉంటుంది. అక్కడ కూడా అత్యంత ఘనంగా సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాం. కాబట్టి మా ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములై మాతో జర్నీ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కదాన్ని ఆస్వాదించాలి. వీడియో చివరి దాకా అందరూ చూడాలి. ఎప్పుడైతే మరి మేము బస్ ఎక్కేసినాం ఆఫ్టర్ కాళేశ్వరం. బట్ బస్సు చూసినట్టయితే మాత్రం జనసంచారం ఎందుకు లేదంటే మేము ఆల్రెడీ ఒక బస్సు మిస్ అయ్యాం. ఆల్రెడీ ఫుల్ లోడ్తో వెళ్ళిపోయింది. బట్ ఇప్పుడైతే జర్నీ పీస్ఫుల్ అవుతుంది అనుకుంటాను. మరి మధ్యలో ట్రాఫిక్ ఎట్లా ఉంటుందో అక్కడ నైట్ టైం అసలుకే బాగా లైటింగ్స్ ఉంటాయి. అక్కడ ఉన్న ప్రతి సన్నివేశం మీకోసం మేము అక్కడ ఉన్న విశేషాలు కూడా మనం తెలుసుకుందాం. సో స్టే ట్యూన్. పండుగ శివమాయి. హాయ్ ఫ్రెండ్స్, చాలా ట్రాఫిక్ ఉంది. ఎందుకంటే వీకెండ్ కాబట్టి ఎక్కువ భక్తులు వస్తున్నారు. ఇప్పట్లోగా క్లియర్ అయ్యేటట్లేదు. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. యాందిరయ్యా యాం చేస్తున్నా? ఈరోజు మన కాళేశ్వరం ప్రయాణం అనేది చాలా కష్టంగా మారింది. ఎందుకంటే ట్రాఫిక్ చూసుకున్నట్టయితే ఆ రోడ్కి వస్తుందాకా ఉన్నది. తప్పదు, సాయంత్రం అయింది. ఒక ఇంచు కూడా కదలేదు బస్సులు, అంత ట్రాఫిక్ ఉంది దారిలో. ఏదన్నా కొంచెం చల్లబడి ఇక మరి నడక మొదలు పెట్టాలి. ఏమైంది? వాటర్కి అయితే 40 రూపాయలు. మీరు 2 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. వీకెండ్ కదా, చాలా భక్తులు వచ్చారు. సో ఇప్పుడు చీకట్లో మేము నడక ప్రయాణం స్టార్ట్ చేసినాం అనమాట.
ఇప్పుడు ఆ బస్సులో కూర్చుంటే ఉపయోగం లేదు, ఇదే కరెక్ట్ మరి. బ్యాగ్ వేసుకోవాలి ఆవురా, నువ్వు బ్యాగ్ వేసుకొని నడిచేది నేను. ఇప్పుడు నన్ను చూడు, ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. సార్ బ్యాగ్ జన్మమెత్తి తీరా అనుభవించి తీరా బ్రతుకు సమరములు. హే ప్రభు ఏ క్యా హువా రే? హాయ్ ఫ్రెండ్స్, ట్రాఫిక్ చాలా ఉంది కాబట్టి అందుకే నడుచుకుంటూనే పోతాను. దేవుడు పాదయాత్రతో రావాలని ఇట్లా కోరుకోవచ్చు, అందుకే ఇక పాదయాత్ర అవుతాను. పాదాల మీద చేసే యాత్ర బావా. పాదయాత్ర అని ఎందుకంటారు? కాదు, ఇట్లా చేరుకున్నాం. ఇంకా కిలోమీటరు ఎక్కడికైతే నది దగ్గరికి పోవాలో అక్కడ చేరుకునే వరకు ఇంకొక కిలోమీటర్ పడుతుంది. కానీ అక్కడ ఫీలింగే వేరుంటుంది. అక్కడ ఎన్నో రకాల మంచి ఏంటంటారు, ఏదో అంటారు దాన్ని, దృశ్యాలు మంచి దృశ్యాలు చూపిస్తాం ఇక అక్కడ. తిరుపతి ఏడుకొండ లెక్క కూడా ఇంత కష్టపడలే, అంత ఇబ్బందికరంగా ఉన్నది. టెంపుల్ దగ్గర వచ్చిన మరి, కాకపోతే పుష్కర స్నానాలు పోవాలంటే ఇంకో కిలోమీటర్ ఉన్నదట. మరి అక్కడ దాకా నడుచు బాగా కష్టం అవుతుంది కాబట్టి అన్న మరి ఆటో మాట్లాడుతూ అంటాడు. ఆటోలు చూస్తేనేమో బాగా ఎక్కువ చెప్తారు నిజంగా. 50 రూపాయలు అట ఈ నుంచి గీడికి. మరి ఇప్పుడు పుష్కర స్నానాలు ఉన్న పాపాలను అయితే తీసేసుకుంటాం. బ్రో జరుగు బ్రో, ఉన్న పాపాలు అయితే తీసేసుకుంటాం, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తామండి. ఓకే, ఎక్కినాం. అరే చెప్పమ్మా, ఆటో అయితే ఎక్కేసినాం మరి. సరస్వతి ఘాట్. హాలిడేసే కదా, ఏం చేస్తున్నారు అందరూ? వచ్చేయండి ఇక్కడికి. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్, చాలా అందంగా. ఎందుకంటే మేము ఇప్పటికే 3-4 కిలోమీటర్స్ అయితే క్రాస్ చేసినాం. అది కూడా ట్రాఫిక్ ఏ వాటికి ఇంత లేట్ అయింది, కానీ లేకపోతే ఇంకా ఫుల్ టైం అవ్వు. ఇవిడ ఏం చెప్తారు? ఇడ తినే వస్తువులా?
తిత్తాను మనం దేవుని దగ్గరికి వచ్చేసినాం. ఇప్పటి నుంచి మీకు జరిగే ప్రతి ఒక్క ఈవెంట్ని మీ కళ్ళ కట్టినట్టు చూపించడం మా బాధ్యత. కాశీ తరువాత మళ్ళా అంతటి పవిత్రమైన దేవస్థానం, అంత భక్తాదరణ కలిగిన దేవస్థానం కాళేశ్వరం దేవస్థానం. అలాంటి దేవస్థానానికి మేము కాళ్ళతో నడుచుకుంటూ వచ్చినా కానీ మాకు కాళ్ళ నొప్పులు ఏర్పడలేదు. ఇంత మంచి పుణ్యక్షేత్రానికి వచ్చి ఇక్కడ స్నానాలు ఆచరించడం అనేది మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మన నేను ఇంకొక విషయం, మా కుటుంబాలు మంచిగా ఉండాలనే కోరుకోవడానికి రాలేదు. ఎవరైతే మా యూట్యూబ్ ఛానల్ మెంబర్స్ కానీ మనం మంచి కోరుకునే ప్రతి ఒక్కరు ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకోవడానికే ఇక్కడికి మేము నడుచుకుంటూ రావడం జరిగింది. ఇక్కడ ఎంతమంది వచ్చి చూడొచ్చు. అంటే ఇది విఐపి ఘాటు, ఇంకా ఇటుకెళ్ళి చాలా మంది ఉన్నారు. సరస్వతి దేవి కొలువై ఉన్న స్థలం అది. అక్కడ ఇంకా చాలా ఘనంగా ఉంటది. స్నానం చేసి వెళ్ళిన తర్వాత అక్కడున్న ప్రతి ఒక్క సీన్ ని మీకు మంచిగా చూపిస్తాం. ఏమంటారా? ఓకే బాయ్ ఫ్రెండ్స్, స్నానం చేస్తా. స్నానాలు అయితే అయిపోయినాక ఇప్పుడు సరస్వతిదేవి యొక్క ఆశీర్వాదం కోసం అని ఇక్కడ వచ్చేసినాం. కాకపోతే మేము వచ్చేలోపే ఇక్కడ హారతులన్నీ ఇచ్చేసి అయిపోయింది. అదొకటి అయితే ఖచ్చితంగా చూడాలని వచ్చినాం, కానీ వచ్చే వరకు ట్రాఫిక్ వల్ల మీకు తెలుసు కదా, అందుకే మిస్ అయినాం. వాస్తవానికి అది చూస్తే బాగుండు. సరే మనం అది మిస్ అయినా పర్లేదు, కాకపోతే అసలు అవి ఏంటివి, ఏవైతే హారతులు వాడతారో ఆ గద్దెలకు కూడా పేర్లు పెట్టిరు. అవి ఏంటివో కూడా మనం ఇప్పుడు చూద్దాం. సింధు సరస్వతి నది, మన తెలంగాణ గోదావరి, మరియు ఇది యమున. ఇది చూసుకున్నట్టయితే మన గంగా నది. మేము చూపించిన నదులకైతే రోజు ఇక్కడ హారతులు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఘట్టం చూద్దామని ఎంతో తొందరగా వెళ్ళారు. కాకపోతే ఇక్కడికి వచ్చే వరకు ట్రాఫిక్ వల్ల చాలా ఇబ్బంది అయింది. మరి ఇక్కడ రావడానికి లేట్ అయింది కాబట్టి అదొక్కటి మాత్రం మేము మీకు చూపలేకపోతున్నాం. ఐ ఫీల్ సారీ ఫర్ దట్. బట్ మీరందరూ కూడా ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి కాళేశ్వరాన్ని మీరు చూసి దాన్ని కూడా మీరు చూస్తారని మేము ఆశిస్తున్నాం. సో లెట్స్ గెట్ టు సమ్ అదర్ ఇంట్రెస్టింగ్ పార్ట్స్ టుడే. మనం ప్రస్తుతం ఈ దేవాలయం మొత్తం కవర్ చేసినాం, కాకపోతే కొన్ని ఈవెంట్స్ మిస్ అయినాం. ఏదైతే ఆ భరతనాట్యం కానీ కొన్ని మనం మిస్ అయినాం, ఎందుకంటే సర్టెన్ టైంకు మనం కరెక్ట్గా రాలేకపోయినాం కాబట్టి అవి మిస్ అయినాం. బట్ మేము పోయేలోపు మీకు ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూస్తాం. కంటిన్యూ. అక్కడ చెట్టుని చూడండి ఎంత అందంగా డెకరేషన్ చేసారు. సో ఇప్పుడు మనం సరస్వతీదేవి విగ్రహం వెనకాల ఉన్న శివుని విగ్రహం దగ్గర ఇక్కడ చూసినట్టయితే చాలా మంది భక్తులు కూడా వచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మనం గంగానది నుంచి రిటర్న్ అయినాం. ఇప్పుడు అసలైన గర్భగుడి దగ్గరికి వెళ్తున్నాం. అక్కడికి పోయిన తర్వాత దేవుని దర్శనం చేసుకొని ఇక ఇంటికి పోవాలి, ఎందుకంటే మా వాళ్ళు ఎక్కువసేపు అవుతుంది అంటారు ఫ్రెండ్స్. ఏమంటారా? పులు తనలు అవుతాయి ఎక్కువసేపు ఉంటే. 12 వరకు వస్తామని చెప్పినాం. సత్యం. హాయ్ ఫ్రెండ్స్, ఎలాగోలా స్నానం అయితే పూర్తయింది. ఇప్పుడు గుడి దగ్గరికి పోతున్నాం. నడుచుకుంటూ పోతే చాలా లాంగ్ ఉన్నట్టున్నది, అందుకే ఆటోలో వెళ్తున్నాం. కాకపోతే ఆటో ఛార్జెస్ మాత్రం ఎక్కువనే ఉన్నాయి.
ఎంత అంటే ఇప్పుడు ఒక 2 కిలోమీటర్లు వస్తుంది, 50 రూపాయలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇక దేవుని దగ్గరికి వచ్చినా కాబట్టి తప్పదని ఇక ఇవరకే బాగా నడకైంది. మీరు చూసిర్రు అప్పుడు వచ్చేటప్పుడు ఎంత ఇబ్బంది అయింది, ఇక అందుకే తీసుకుంటున్నాం. దేవస్థానానికి వెళ్ళిన తర్వాత ఏమన్నా మరి ఫోటోలు వీడియోలు అలా ఉంటే మరి మళ్ళీ మంచి మంచి వీడియోస్ పెడతా. ఓకే, అక్కడ కలుసుకుందాం. ఎలాగోలా గర్భగుడికి అయితే చేరుకున్నాం. రద్దీ మాత్రం చాలా ఎక్కువగానే ఉంది.